శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 42 సర్గలు పూర్తి చేసి 43వ సర్గలోని 41వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 42వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య విదాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఏవం తైర్వానరై సూరై సూరాస్తే రజనీచరా ద్వంద్వే విమధితాస్తత్ర దైత్యా ఇవ దివౌకసై. సూర్యులైన ఆ రాక్షసులు ఆ విధంగా ద్వంద్వ యుద్ధంలో సూర్యులైన వారుల చేత దేవతల దైత్యుల్లాగా నశింపచేయబడ్డారు. భల్లైశ్చైన్యైర్గదాభిశ్య శక్తితోమర పట్టిసై అపవిద్ధశ్చపిరథైస్తథా సాంగ్రామికైర్హయై నిహతై కుంజరైర్తస్తైస్తథా వానర రాక్షసై చక్రాక్షయుగదండైశ్చ భగ్నైర్ధరణి సంశ్రితై బభూవాయోధనం ఘోరం గోమాయుగణ సేవితం. ఇక అక్కడ మృత దేహాలని తినటం కోసం వచ్చిన నక్కలతో నిండిపోయింది రణభూమి అంతా కూడా. అంతేకాదు బల్ల బాణాదులతోటి, గదాశక్తి తామర పట్టిశాలతోటి, విరిగి పడిన రథాల ముక్కలతోటి, మరణించిన యుద్ధ అశ్వాలతోటి, చంపబడిన మద గజాలతోటి, వానర రాక్షసులతోటి, విరిగి నేలపది మీద ఉన్న రథ చక్రాలతోటి, ఇరుసులతోటి, కాడి కర్రలతోటి వ్యాకులితమై భయంకరంగా కనపడుతుంది యుద్ధభూమి అంతా. కబంధాని సముత్పేతుర్ దిక్షు అనర రక్షసాం విమర్ధేతుములో తస్మిన్ దేవాసుర రణోపమే. దేవాసుర యుద్ధం లాంటి ఆ వ్యాకులమైన యుద్ధంలో వానరుల మొండాలు, రాక్షసుల మొండాలు ఎగిరి పడుతూ ఉన్నాయి. నిహన్యమానా హరిపుంగవైస్తదా నిశాచరా శోణిత దిగ్ధగాత్ర పునః సుయుద్ధం తరసా సమాశ్రిత దివాకరస్యాస్తమయాభికాంక్షిణి. అప్పుడు వానరుల చేత కొట్టబడుతూ రక్తంతో నిండిన శరీరాలు గల రాక్షసులు సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? సూర్యాస్తమయం కాగానే వీళ్ళ బలం చాలా వృద్ధి అవుతుందన్నమాట. రాక్షసులు మళ్ళీ బలాన్ని ప్రదర్శించి యుద్ధం కోసం సమాయుత్తం అయ్యారు. ఇది చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 43 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 43వ సర్గ. రేపు మనం 44వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.